యోగా దినోత్సవానికి ముందు రగడకు సన్నద్ధం నేడు పల్నాడులో పర్యటన ఏడాది కిందట ఆత్మహత్య చేసుకుంటే ఇప్పుడు పరామర్శ గ్రహావిష్కరణ వైసీపీ గెలుస్తుందని 1.5 బెట్టింగ్ ఇతరుల సొమ్ముతో నాగమల్లేశ్వరరావు పందెం డబ్బులో లేక పురుగు మందు దాగి ఆత్మహత్య ఆయన చనిపోయింది గత ఏడాది జూన్ 9న కూటమి అధికారంలోకి వచ్చింది 12వ తేదీన ప్రభుత్వ వేధింపులే కారణం అంటూ వైసీపీ ఆరోపణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే యుద్ధంలోకి అమెరికా ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై దాడులకు సిద్ధం ఈశాన్య సిరియా నుంచి అమెరికా బలగాల తరలింపు డిగో గార్షియాలో ఇప్పటికే అమెరికా B-2 స్టెల్త్ బాంబర్లు ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో మాకు తెలుసు ప్రస్తుతానికి హతమార్చం ఇరాన్ లొంగిపోవాలి ఆ దేశం వద్ద అణ్వాయుధం అనేది ఉండకూడదు సమస్యకి నిజమైన ముగింపు కోరుకుంటున్నాం టెహ్రాన్ని అక్కడ పౌరులు తక్షణం వెళ్ళిపోవాలి ట్రంప్ హెచ్చరిక G7 నుంచి అర్ధాంతరంగా అమెరికాకు కాల్పులు వినడం కోసం కాదు విషయం పెద్దది అంటూ పతాక స్థాయికి చేరిన ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా కూడా జోక్యం చేసుకునుంది ఇజ్రాయెల్కి తోడుగా అగ్రరాజ్యం కూడా యుద్ధ రంగంలోకి దిగనుందా గడిచిన 24 గంటలుగా శరవేగంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది ఎన్నిసార్లు హెచ్చరించిన తమతో అణు ఒప్పందం కుదుర్చుకోలేదన్న కోపంతో ఇరాన్పై రగిలిపోతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదు ఈ విషయాన్ని నేను పదే చెప్తున్నాను టెహ్రాన్ ప్రజలంతా తక్షణ నగరాన్ని వెళ్ళిపోయి హెచ్చరిస్తూ సోమవారం తన సొంత సామాజిక మాధ్యమైన ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ పెట్టారు అనంతరం కెనడాలో జరుగుతున్న G7 సమావేశాన్ని వీడి అర్ధాంతరంగా అమెరికాకు పయనమయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే